శిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమి మీద పలికిన ప్రతి మాట జీవపు ఊట అని అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రభావితం చేస్తూనే ఉన్నదని, భూమి గతించిన నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చెప్పాడని, క్రీస్తు మరణ సమయంలో శిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాలందరూ ధ్యానించుకుంటారని గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా క్రీస్తు శిలువతో ప్రార్థన చేసుకుంటూ గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నేను సహింపలేను. అందుకే ప్రభు, మేము బాధపడుతూ రాబో బాధలను మనసులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నేను ఈ విధంగా శ్రమలను అనుభవిస్తున్నాను. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోర్ను ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మనానికి కావలసిన మరణము మాకు నేటికి ఇవ్వండి, మా ఇంట అప్పుబడిన వారిని మన్నించినట్లు మా పిల్లలను మేము మన్నించండి, మమ్ము శోధని ఎంతో ప్రవేశింపలేక కీడులో నుండి మేము రక్షించండి. ఆమె దేవావర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు విశ్వాసులందరూ కూడా రోడ్డుకి అదో పక్కన 2 లైన్లుగా నడుచుకుంటూ వెళ్ళాలి.